అందరికీ నమస్కారం అండి. ఊబర్, ఓలా, ర్యాపిడో చేస్తున్నా అంటే మేబీ దాదాపు ఈ ఓలా, ఊబర్, ర్యాపిడోలో ఊబర్ చేస్తున్న దారుణాన్ని మరి డ్రైవర్లందరూ అరికట్టాలని కొన్ని సంఘాలు పోరాడుతున్నా కానీ యాజమాన్యం అయితే కిందకైతే దిగరాలేదండి. ఎందుకంటే ఈరోజు వైజాగ్లో అయితే మాకు తెలిసి యశ్వంత్ గారు మనకి వైజాగ్ రిలీజ్ అయినప్పుడు ఊబర్ యాడింగ్ అయితే మేబీ దాదాపు మాది పొడిమి ఆటో స్టాండ్ అండి. ఈ పొడిమి ఆటో స్టాండ్ నుంచి ఇంచుమించు ఒక 150-200 మంది వరకు యాడింగ్ అయితే చేయడం జరిగింది. కానీ ఈరోజు అదే యశ్వంత్ని అడిగితే నేను రిజైన్ చేస్తానండి, పొడిమి ఊబరు యాప్లో నేను లేనండి, డ్యూటీ అయితే నేను దిగిపోయాను లేనని చెప్పేసి ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. అలాగే ఓలా కూడా ఆఫీస్ అయితే లేదండి, యాడింగ్ అయితే చేస్తారండి, కానీ ఆఫీసులో మాత్రం ఓలా సమస్యల గురించి ఏమైనా చెప్తే మాత్రం వాళ్ళు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఊబర్ కూడా యశ్వంత్ గారిని అప్పుడు అడిగితే పట్టించుకునేవారు, చేసేవారు. కానీ ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి ఆయనకి ఏమైందో మరి నాకు అర్థం కాదు. కానీ నేను డ్యూటీ మానేసానని చెప్పేసి వేరే కుర్రలు పెట్టి వాళ్ళ చేత వర్క్ చేస్తూ ఈయన సైడ్గా తిరుగుతున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు నిజమో, ఆ రోజు అందరికీ హ్యాడింగ్ చేసి మీ తరపున నేను ఉంటాను, మీకు ఏమైనా సమస్య వస్తే మేము చూసుకుంటాం అన్న మనిషి ఈరోజు యశ్వంత్ కనిపించట్లేదు. వాళ్ళు మాకు ఆఫీసే లేదు అని చెప్పి అంటారు. వాళ్ళ ఆఫీస్ రన్ అవుతుంది మరిపాలెంలో, కానీ వాళ్ళు వాళ్ళ గురించి సమస్య వస్తే చెప్పరు. అలాగే ఊబర్ యాడింగ్లు అయితే చేస్తారు, లేడీస్ని జెంట్స్ని పెట్టి రోడ్ల మీద యాడింగ్లు పెట్టి యాడింగ్ అయితే చేస్తారు. కానీ ఊబర్ గురించి ఒకళ్ళు కూడా మాట్లాడరు. వాళ్ళు ఇష్టాసారంగా రేట్లు పెంచుతున్నాడు. గంటకు రేటు ఇస్తాడు, నిమిషానికి రేటు ఇస్తాడు. ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఈ ఆన్లైన్లో తిరుగుతున్న ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, అలాగే పోలీస్ సతమతం అవుతున్న మాకందరికీ సహకరిస్తారని ఈ మెసేజ్ గవర్నమెంట్ వరకు చేరే వరకు చేసి మాకు న్యాయం చేకూరుస్తారని పొడిమి ఆటో స్టాండ్ తరపున మనవి చేసుకుంటున్నాను అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ.